శ్రీకాకుళం జిల్లా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు. సరే, ఏడుస్తున్నారు, ఓకే. వీళ్ళని అరెస్ట్ చేస్తేనే కుటుంబ సభ్యులు ఏడిస్తే మరి వీళ్ళ అబ్బాయి ఆరవో అప్పలరాజు ఒక గొర్రెల కాపరిని చంపేశాడు. బైక్ తో ఢీ కొట్టి చంపేసి ఇంటికొచ్చి ఇలా చేశానని చెప్తే ఈ పెద్ద మనిషి, ఈ ప్రజాప్రతినిధి, మాజీ మంత్రి, గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నాడు కదా, మరి ఈ వ్యక్తి ఏం చెయ్యాలి? వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి నా కొడుకు తెలుసో తెలియకో ఒక తప్పుడు పని చేశాడు, మరి ఒక వ్యక్తి చావుకు కారణమయ్యాడు, దీనికి మీరు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు, నా కొడుకు జీవితం పాడవకుండా మీరు ఏదైనా చెయ్యండి అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. అలాగే ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి నా కొడుకు ఇలా చేశాడు, జరిగింది ఏదో జరిగిపోయింది, మీకు న్యాయం చేస్తాం, ఇదిగోండి ఒక 20 లక్షలు 30 లక్షల రూపాయలు, చనిపోయినటువంటి వ్యక్తిని నేను తీసుకురాలేను, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీకేం ఉపయోగం ఉండదు, కాబట్టి నేను మీకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పి అటు చట్ట ప్రకారము ఇటు ధర్మ ప్రకారము వీళ్ళిద్దరినీ కలిసి తన కొడుకుని రక్షించుకోవాల్సినటువంటి ఈ పెద్ద మనిషి తన కొడుకు మీద కేసు రాకుండా పోలీసులు అలాగే మిగతా వ్యవస్థలో ఉన్నటువంటి వారు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఒక 23 సంవత్సరాల కుర్రోడు, అతని ఫ్రెండో ఎవరో ఈ ఆరవ అప్పలరాజు ఫ్రెండో ఎవరో మొత్తానికి సిద్ధార్థ్ అనే వ్యక్తి మీద తోసేశారు ఇదంతా. ఆ అబ్బాయిని ఈ యొక్క హత్య చేసినట్లుగా మొత్తానికి ఒప్పించారు. ఆ విధంగా పోలీసులు ఏం చేశారంటే అన్ని అనుగుణంగా మొత్తం ఆ అబ్బాయి మీద కేసులన్నీ నమోదు చేయించేశారు. ఆ తర్వాత అసలు నిందితుడు ఈ అబ్బాయి కాదు, అప్పలరాజు కొడుకే నిందితుడు, మమ్మల్ని చంపింది వేరే అబ్బాయి అయితే ఇంకొక అబ్బాయిని అరెస్ట్ చేస్తారేటని కుటుంబ సభ్యులు అడిగేసరికి మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని రైజ్ చేసేసరికి ప్రభుత్వం మేలుకొనేసరికి అప్పుడు పోలీసుల యొక్క బండారం బయటపడింది. దాంతో ఆ పోలీసులు ఇద్దరిని, ఎస్ఐని సిఐని ఇద్దరిని వెంటనే సస్పెండ్ చేసేశారు. మొన్న జరిగిన 10 రోజుల తర్వాత వారం రోజుల తర్వాత సస్పెండ్ చేశారు. ఆ తర్వాత అబ్బాయిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ లో పెట్టారు. ఈ సిద్ధార్థ్ అనే అబ్బాయి మీద కూడా కేసు పెట్టారు, ఎందుకు నువ్వు ఒప్పుకున్నావు ఏంటని చెప్పి. అయితే ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడమే కాకుండా ప్రాణం తీయడమే కాకుండా ఇంకొక వ్యక్తిని ఈ యొక్క కేసులో ఇరికించినందుకు ఇప్పుడు అప్పలరాజును కూడా అరెస్ట్ చేస్తున్నారు. డాక్టర్ని మేనేజ్ చేశారు, పోలీసుల్ని మేనేజ్ చేశారు, మిగతా అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేశారు, సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తానికి కొంతవరకు ధ్వంసం చేశారు. పైగా ఆ కుటుంబ సభ్యుల్ని భయపెట్టి ₹1,00,000 ఇస్తాము, మీకు ఇంట్లో ఒకరికి పని మనిషిగా అవకాశం ఇస్తామని చెప్పి బెదిరించారు. ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు మన దేశంలో. మరి వీళ్ళు అరెస్ట్ అయితే ఏడుస్తున్నారు కదా, మరి ఆ కుటుంబాలు ఏమవుతారు? మరి ఆ కుటుంబం పెద్ద పోయాడు, ఒక భార్యకు భర్త పోయాడు, ఒక తల్లికి కొడుకు పోయాడు, పిల్లలకి తండ్రి పోయాడు, మరి వాళ్ళు ఏమవుతారు? మీరే మనుషులా, వాళ్ళు కాదా?